నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీని ఎవరు నడిపిస్తారు? జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాబోతున్నారు అనడానికి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, అందులోనూ ముఖ్య నాయకులు కూడా పరామర్శించడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో జరిగినటువంటి కారు యాక్సిడెంట్ ఏదైతే ఉందో, దళిత కార్యకర్త అయినటువంటి సింగయ్య చనిపోవడం కూడా మనకు అందరికీ తెలిసింది. ఆ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఆ కారును నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి ఈ కేసులో A1 గా ఉన్నాడు. ఆ A1 ను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆ కారే సింగయ్య యాక్సిడెంట్ కి కారణమని చెప్పడము, అదేవిధంగా ఆ కారులోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారని చెప్పడము, ఇవన్నీ కాకుండా ఆదివారం రిలీజ్ అయినటువంటి ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ చూసిన వాళ్ళకి అందరికీ తెలిసింది ఏంటంటే సింగయ్య మరణానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారే. ఆ కారే సింగయ్య తల మీద పోనిచ్చారు అని కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు నడిపిస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని మనము గత 2-3 రోజులుగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు. కాబట్టి పార్టీ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా చేపట్టబోతాడా అనేటువంటి అనుమానం అయితే రాకమానదు. నిన్నటికి నిన్న ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కార్యకర్తల సమావేశం పెట్టారు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తల సమావేశం కానీ ముఖ్య నేతల సమావేశం కానీ నిర్వహించాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారే నిర్వహించేవాళ్ళు. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. నెంబర్ 2లు నెంబర్ 3లు అంటే నెంబర్ 2గా అందరూ పిలుచుకునేటువంటి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మన విజయసాయి రెడ్డి గారు, ఆయన కూడా పార్టీకి దూరం కావడంతో ఇప్పుడు నెంబర్ 2 ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఒకవేళ అరెస్టు చేస్తే ఆ స్థానాన్ని భర్తీ చేసి ఇంత పెద్ద పార్టీని నడపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి నాయకులు ఎవరు ఉన్నారు అని చెప్పి ఆరా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తరువాత తనే పార్టీని నడుపుతాను అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చేటట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కార్యకర్తల సమావేశం నిర్వహించడము, అదేవిధంగా ముఖ్య నేతలను కలవడం జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న అనంతపురంలో ముఖ్య నాయకులను అయితే కలిసి మనం అధికారంలోకి రాబోతున్నాము, ఏ విధంగా గెలిచామని చెప్పి ఏదేదో చెప్పుకొచ్చారు. మరి చూద్దాం ఏం మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి. ఏమంటారంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొత్త కదా రాజకీయాలకి, ఆయనకి తెలియంది ఏమంటే రాజకీయాలంటే ఒకరు గెలవడము ఒకరు ఓడిపోవడము, గెలిచిన వాళ్ళేమో అధికారంలోకి వెళ్తారు, ఓడిపోయిన వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటారని చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీకు తెలియని విషయం ఏంటంటే మీకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. రాజకీయాల్లో ఒకరు అధికారంలో కూర్చోవడము ఒకరు ప్రతిపక్షంలో కూర్చోవడం కామనే, కానీ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం అనేది అసాధారణము. అలాంటి అసాధారణ చర్య మన వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగింది. ఆ ఓటమికి కారణాల్లో సింహభాగాన్ని మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలకు ఇచ్చుకోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీరేందో ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతా ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానూ పద్ధతి ప్రకారం రాలేమని తెలుసు కాబట్టి ఇక చూడండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం అంట. ప్రజాస్వామ్యము అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఆ మాటకు అర్థం తెలియనిటువంటి పార్టీ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైనా ఉంది అంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీనే. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా మీరు పరిపాలించారు కాబట్టే మీకు ఆ రిజల్ట్ వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆ విషయం మీరు మర్చిపోయి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యము రాజ్యాంగము అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అన్ని వేషాలు అయిపోయినాయి కాబట్టి ఉండే శక్తులన్నిటిని కూడగట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి గారు
అన్ని వేషాలు అయిపోయింది. కూటమి పార్టీలు కాదు, అన్ని వేషాలు అయిపోయింది. అన్ని శక్తులు వాడేసింది వైఎస్ఆర్సీపీ. గత ఎన్నికల్లో పోలీసులను వాడారు, అధికారులను వాడారు, దాదాపు 151 ఎమ్మెల్యేలను, అదేవిధంగా 30 పైచిలకు ఎంపీలను, మంత్రులను ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగిన లిక్కర్ కుంభకోణంలో దోచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగేసి ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చినప్పటికీ, సామధాన దండోపాయాలు వాడినప్పటికీ మీకొచ్చింది 11 సీట్లు. మొత్తం అస్త్రాలను మీరు వాడవలసినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ వాడేశారు. అవన్నీ వాడితేనే మనకు 11 సీట్లు వచ్చింది. కాబట్టి మీరు అదేదో మీకు 40% ఓట్లు, ఓటుకి 2,000 రూపాయలు ఇవ్వకుండా, అదేవిధంగా పోలీసులను వాడకుండా, అధికారాన్ని వాడకుండా, బెదిరించకుండా వాలంటరీ సిస్టమ్ అని ఒకటి పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లి ఓట్లు వేపించి తిరిగి తీసుకొని వచ్చేంత వరకు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటేనే మనకు వచ్చింది 11 సీట్లు. సో మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ అయిపోయాయి. కాబట్టి ఇక మీరు అధికారంలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటపడ్డాడు. వాటన్నిటి దీనివల్ల వచ్చిన విజయం అది. దాని విజయం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. 175 సీట్లు ఉంటే 164 సీట్లు గెలిస్తే దాన్ని విజయం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నాడంట. 175 సీట్లు ఉంటే కేవలం 11 సీట్లు తెచ్చుకున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ముందు అది చూసుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నువ్వు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా మీ ముఖ్యమంత్రి ఇంకా 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? రామకృష్ణారెడ్డి గారు చట్టాన్ని ఇంటర్ప్రిటేషన్, చట్టాన్ని ఎంత వక్రీకరించడం అనేది ఏ లెవెల్ పోయారంటే ఇట్లా పెట్టాలంటే బహుశా మనం వచ్చిన 6 నెలల్లోనే వాళ్ళందరినీ పెట్టేసింది. బహుశా ఈయన వచ్చినటువంటి గత 5 సంవత్సరాల్లో మొదటి 6 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేసి ఉండవచ్చునంట. మీరు ఎవరిని అరెస్ట్ చేయలేదు? మాజీ ముఖ్యమంత్రిగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు చేయలేదా? నారా లోకేష్ గారి మీద 30-40 కేసులు పెట్టలేదా? అచ్చెం నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? కొల్లు రవీంద్ర గారి మీద కేసులు పెట్టలేదా? ఇలా చెప్పుకుంటా పోతే ఒక పార్టీ కాదు, టీడీపీనే కాదు, జనసేననే కాదు, ఆఖరికి బీజేపీ రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ ప్రధాన నాయకుడైనటువంటి ఇప్పుడు మంత్రి గారైనటువంటి సత్యకుమార్ గారి కారు మీద రాళ్ల దాడి చేయలేదా మనము? మీరు వచ్చి దాడుల గురించి, అరెస్టుల గురించి చెబుతా ఉంటే కామెడీగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని అరెస్టు చేయనట్లు, మీరేదో వాళ్ళు యాత్రలకు వెళ్తా ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ వేసి పూలు జల్లి రెండుసారి యాత్ర చేసుకుని వెళ్ళండి అని చెప్పినట్లు మీరు ఈ బిల్డప్ తగ్గించుకుంటే మంచిది. మీరు ఏ విధంగా పరిపాలించారో ప్రజలు చూశారు. 175 నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీరు కేసు పెట్టని నాయకుడు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కేసుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా చూడండి ఏం చెప్తున్నాడు. రేపంట అధికారంలోకి వస్తే అదే చేస్తాడంట. అంటే ఏం చెప్తున్నాడు? ధమ్కీ ఇస్తున్నాడు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ధమ్కీ ఇచ్చాడు. ఏమని? 7 సముద్రాలకు ఆపకు ఉన్న బట్టలు ఊడదీసి కొడతాము, బట్టలు ఊడదీసి చూస్తామని. ఇప్పుడు నెంబర్ 2గా చెప్పుకోవాలనుకునేటువంటి తాపత్రయపడుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా డైరెక్ట్గా ఇక కార్యకర్తల మీటింగు, నాయకుల మీటింగ్ పెట్టి ధమ్కీ ఇస్తున్నాడు. ఈయనంట నెక్స్ట్ గెలుస్తాడంట. గెలిస్తే 3 నెలల్లోనే అందరి అంతు చూస్తాడంట. ఇలాంటి అంతు చూస్తాం, నరుకుతాం, చంపుతాం అంటే ఓట్లు పడవు. రాజకీయాలకు మనం కొత్త అనుకుంటా. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా, ఆ ప్లేస్ను మనం ఆక్రమించుకుందామా అని చెప్పి ఆశ ఏదైతే ఉందో అది మంచిదే. కానీ రాజకీయాలు నేర్చుకోండి. రాజకీయాల్లో నరుకుతాము, చంపుతాము, కేసులు పెడతాము అని చెప్తే ఓట్లు వేయరు. రాజకీయాల్లో ఓట్లు పడాలి అంటే మీరు అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు అని చెప్పాలే కానీ, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమి తప్పులు చేస్తూ ఉందో దాన్ని ఎత్తి చూపాలి. కానీ ఇలా చంపుతాము, నరుకుతాము అని చెప్తే పొలిటీషియన్ అనరు, ఫ్యాక్షనిస్ట్ అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది రాజకీయాలంటే సోషల్ మీడియాలో పెయిడ్ గ్యాంగ్ను పెట్టుకొని 5 రూపాయలు ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులను వాళ్ళ ఇంట్లో వాళ్ళను తిట్టించినంత ఈజీ కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి కొంచెం నేర్చుకోండి. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి రూట్లోనే వెళ్తే మీరు కూడా జైలుకి వెళ్తారే కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ నెంబర్ 2 పొజిషన్ అయితే రాదు. ఎలాగూ మీరు అధికారంలోకి రారు కాబట్టి పగటి కలను మానండి. ఉండగలిగే పరిస్థితి లేదు.
అబ్బా మీరు ముందు అధికారంలోకి వస్తే కదా చేసేకి, అధికారంలోకి వస్తే చేస్తాడంట, ముందు వస్తే కదా అధికారంలోకి. మీరు అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏముంది? ఏమీ లేదు కదా. ఎప్పుడు చూడు చంపుతాము, నరుకుతాము, తంతాము, కూర్చోబెడతాము, జైల్లో వేస్తాము అని చెప్తే ఎవరు ఓట్లేస్తారు సార్? కాబట్టి నేను ఫైనల్గా ఏం చెప్తా ఉన్నానంటే, మన నెంబర్ 2గా ఎదగడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా కార్యకర్తలను, ముఖ్య నాయకులను కూడా కలుస్తూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ సింగయ్య కేసు తప్పించుకున్న లిక్కర్ కేసు ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి శతవిధాల మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే పోటీ పడుతున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.